వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ అనేది అతిపెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు కూడా దారితీశాయి. వివాదం కొనసాగుతూ ఉండగానే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది తీన్మార్ మల్లకి. ఈ లోపుగానే మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సరికొత్త బీసీ పార్టీని పెడతారనే వార్తలు ఎందుకని వినిపిస్తున్నాయి? ఇందులో అసలు తప్పెవరిది? ఎందుకని ప్రభుత్వం 100% కులగణన సర్వే చేపట్టలేదు? బీసీల లెక్క ఎందుకు తప్పింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు. ఇందిరా గారు నమస్కారం అండి. సో కులగణన సర్వే చేపట్టిన వెంటనే బోల్డ్ అంత చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ గురించి, జరుగుతున్నటువంటి ప్రొసీజర్ గురించి, అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి కూడా అన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వెరీ లేటెస్ట్గా బీసీల లెక్క తప్పింది, ఎందుకని తక్కువయ్యారు అనే ఒక మాట, ఆ తర్వాత తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తప్పంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ కావాలని చేశారు అనే మాట మీరేమంటారు? ప్రజల్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? దేశంలో ఎప్పుడు ఇక్కడ వరకు అంటే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో మన లెక్కే లేదు. దేశంలో పక్షులకు ఉంది, పందులకు ఉంది, కుక్కలకు ఉంది లెక్క. ఏమున్నది, ఎంత ఉంది అని దానికి. జంతువులకు ఉన్నవిలో మనుషులకు లేకపోయింది 70 సంవత్సరాల కాలంలో. సెన్సస్ జరుగుతుంది కదా, ఎప్పుడూ కూడా లేదు. అధికారికంగా కులగణన అనేది ఈ దేశంలో జరగలేదు. 1931 జరిగిన బ్రిటిష్ కాలంలో ఉన్న కులగణన లెక్కలే మన దగ్గర అధికారికంగా శాస్త్రీయంగా జరిగిన లెక్క మన దగ్గర ఉంది. ఆ తర్వాత ఏది జరగలేదు. అది ఎప్పటికప్పుడు టెంపరర్లీ అప్పుడు ఉన్నటువంటి స్కీమ్ల బేస్లోనో అప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి బేస్లోనే ఈ దేశంలో లెక్కలు జరిగినాయి తప్ప ఎప్పుడు కూడా అధికారికంగా కులగణన అనేది జరగలే. సో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ మేము పెట్టిన మేనిఫెస్టో, అట్ ద సేమ్ టైం ఈ దేశంలో ఎక్కువ వర్గాలు నష్టపోతున్న వర్గాల లెక్క తేలాలన్నది రాహుల్ గాంధీ గారు చాలా దృఢ సంకల్పంతో ఉండి జోడో యాత్రలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో, అంటే మేము కేంద్రంలో అధికారం వచ్చింటే దేశం అంతా జరిగేది, దేశంలో అధికారంలో రాలేదు కాబట్టి ఎట్లీస్ట్ మనం చెప్పాము జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికార పార్టీకి, దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి మనం చెప్పాలంటే మన రాష్ట్రంలో మేము ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నామో ఆ రాష్ట్రాల్లో చేసినట్లయితే ఈ అధికార ప్రభుత్వానికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడతా ఉన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని కులగణన మొదలుపెట్టారు. కులగణన 50 రోజులు సమయం ఇచ్చారు. సో హిస్టారికల్ నిర్ణయం జరిగినప్పుడు మన పార్టీలకు అతీతంగా ఆయా వర్గాల ప్రజలము మనము ఆ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు బీసీలకు రిలవెంట్గా ఇవాళ ఆయన మంత్రిగా ఉన్నారు. సో దళితులకు రిలవెంట్గా దామోదర్ రాజనరసింహన్ ఉన్నారు. సో ఇవాళ వీటికి ఒక సబ్ కమిటీగా కమిటీకి చైర్మన్ ఒకటి చేశారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్కి ఇచ్చిన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లెక్కలు తేయడమే కాదు, పక్కాగా లెక్కలు తేలినాక దానికి మనం చట్టబద్ధత కల్పించాలి. అప్పుడు మాత్రమే చేసిన లెక్కకు మనం ఎక్కడ మాట్లాడిన దానికి శానిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఏమడుగుతుంది, కోర్టు గైడ్ లైన్స్ ఏముంది, మీరు మీ రాష్ట్రంలో కులగణన చేశారా, మీ లెక్క ఎంత ఉందో లెక్క ఉందా అని అడుగుతుంది. సో ఇవాళ ఆ కులగణన అన్నది సుప్రీంకోర్టుకి వెళ్ళినా, నువ్వు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఆ గణన జరిగిన లెక్కలు అన్నది ఆధారం అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక లెక్క చేశారు. 2014 తెలంగాణ రాగానే 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నువ్వు ఎక్కడున్నా సరే ఈ దేశంలో నువ్వు తెలంగాణ బిడ్డవైతే నువ్వు వచ్చి నీ పేరు నమోదు చేసుకో, లేదంటే నువ్వు రేపటి నుంచి తెలంగాణని కావని చెప్పారు. అప్పుడు అందరు ఆధారబాధగా నిజంగానే మన రాష్ట్రం ఏర్పడ్డది, నేను ఈ ప్రాంతం బిడ్డను కావాలంటే రిజిస్టర్ చేసుకోవాలని వచ్చి రిజిస్టర్ చేసుకొని పోయినారు. మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ లెక్క ఎక్కడైనా అధికారికంగా మీరు బయట పెట్టినారా? అధికారంగా పట్టలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల లెక్కను ఒక కుటుంబం అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం, రాజకీయంగా ఎవరెవరిని ఎక్కడ వీక్ చేయాల దానికోసం మాత్రమే ఆ లెక్క వాళ్ళు ఉపయోగించుకున్నారు. దానికి ఒకవేళ మీరు అట్లా కూడా మాట్లాడుకున్నా కూడా మరి ఇవాళ
ఏ మొహం పెట్టుకొని ఏ ఫేస్ పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని అడుగుతున్నా. ఇప్పుడు ఇందిరా గారు, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు, ఒక కుటుంబం కోసం అంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఒకే ఒక పర్సన్ పేరు చెప్తున్నారు, జానారెడ్డి చేసినటువంటి కుట్ర ఇది. ఎందుకని బీసీల లెక్క తప్పింది, మీరేమో లెక్క తేలుతుంది అన్నారు, కాదు బీసీల లెక్క తప్పింది అనేది. అక్కడ కుటుంబం అయితే ఇక్కడ కేవలం ఒక పర్సన్, అది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పర్సన్ జానారెడ్డి గారి మీద ఎందుకు వెళ్తోంది ఇదంతా? జానారెడ్డి గారి మీద ఆయనకైనా పర్సనల్ కక్ష ఉందేమో తెలియదు మరి నాకు. పర్టికులర్గా జానారెడ్డి పేరు గారు చెప్పే జానారెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నారంటే అది ఎవరు కూడా దాన్ని హర్షించారు, పార్టీలకు అతీతంగా కూడా ఎవరు హర్షించారు. ఎందుకంటే ఒక జానారెడ్డి నిర్ణయం కాదు కదా అది. సో జానారెడ్డి నిర్ణయం అంటే జానారెడ్డి గతంలో ఆయన రూరల్ డెవలప్మెంట్ సంబంధించి మంత్రిగా పనిచేశారు. ఆయన అనుభవం ఏమైనా పనికొస్తుందని ప్రభుత్వ పరంగా ఆయన అడుగుంటారు సలహా సూచనలు. అంత మాత్రాన మొత్తం జానారెడ్డి గారే చేశారంటే అది ఎవరిని ఒప్పుకుంటారా? కాదు కదా. సో ప్రభుత్వాల్లో ఒక అనుభవజ్ఞుడు ఉన్నప్పుడు తప్పకుండా అతను ఎక్కడున్నా కూడా అతని యొక్క సర్వీస్ తీసుకోవడానికి ఎవరైనా ఓకే చెప్తారు. అంత మాత్రాన ఆయననే టార్గెట్ చేసి ఈయన మాట్లాడడం అన్నది సరైన కాదు. కానీ నేనేమంటుంది మళ్ళనంటే, నీ దగ్గర ఏమున్నది లెక్క, ఆ లెక్కకి ఉన్న సానిడిటీ ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, ఆ ఆధారానికి ఉన్న సానిడిటీ ఏంటి, అదే కదా ఏదైనా. ఇప్పుడు మల్లన్న బయట ఇంత గాయి చేస్తుండే కదా, కోర్టుకెళ్ళు లెక్క తప్పైతే. ఇప్పుడు ఆ లెక్కల్ని కూడా ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తా మీకు, నేను ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక ఛానల్లో కూర్చొని ఆ రోజు మాట్లాడినప్పుడు నేను కూడా విన్నాను, ఆయనకే క్లారిటీ లేదు, ఏ లెక్క బేస్ లో మాట్లాడుతుందో క్లారిటీ లేదు. లెక్క లేవంటాడు, మరి ఈ లెక్క తప్ప అంటాడు, మళ్ళీ కేసీఆర్ లెక్క ఇది కరెక్ట్ అంటాడు, మళ్ళీ జరసేపు కాగానే ఇది లెక్క కాదంటాడు. 2011 సెన్సెస్ ని బేస్ చేసుకొని చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి కులగణనని బట్టి ఈ 22 నుంచి 24 లక్షల మంది బీసీల లెక్క తెలియట్లేదు. 3% ఇంకా దీంట్లో కులగణనలో పాల్గొనలేదు అనే మాట. 97% ఎలా తీసి చెప్తారు? 2011 సెన్సెస్ తర్వాత 2 రాష్ట్రాలు మనం విడిపోయినాం, తెలంగాణ ఆంధ్రగా 2 విడిపోయినాం కదా. ఏ జనాభా ఎవరు ఎక్కడ పోయినారో అనేది నీ దగ్గర ఉన్న ఆ లెక్కకి ఇది లెక్కకు పొంతనవుతుంది ఎక్కడైనా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా అది. సో అదే బేస్ చేసుకొని ఆయన మాట్లాడుతున్న దానికి మనం ఎట్లా చెప్తాం దాన్ని? సో నువ్వు ఆ లెక్కల నుంచి తీసుకున్నా కూడా 100% కులగణన కాదు కదా అది. అది కులగణన కాదు. ఆ 2000 సెన్సెక్స్ అంటే ఎకనామికల్ గా వాళ్ళ యొక్క ఏమున్నది దాని గురించి సంబంధించింది. ఆ సెన్సెక్స్ సంబంధించిన దాంట్లో మన దగ్గర డేటా ఉంటుంది. ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ప్రజలకు ఏం చేయాలని దానికోసం జరిగేటువంటి సెన్సెక్స్ అది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి లెక్కలు, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా టోటల్ పాపులేషన్, ఎస్సీ పాపులేషన్ వాళ్ళు ఇచ్చినటువంటిది 17.48. ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క 17.43. అదే ఎస్టీ పాపులేషన్ అప్పుడు వాళ్ళు 9.88 ఇచ్చారు, ఇప్పుడు ఇది 10.45. అట్లాగే బీసీ పాపులేషన్ 51.09 ఇంక్లూడింగ్ ముస్లిం 51.09. ఇప్పుడు మేము ఇచ్చినటువంటిది ఇంక్లూడింగ్ ముస్లింకి సంబంధించినట్టు మీ ఇచ్చింది 56 పాయింట్ సమ్ చేంజ్. సో దెన్ అట్లాగే ఓసీ పాపులేషన్ సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటిది 21.55. ఇవాళ మేము ఇచ్చింది 15.79. అంటే మరి ఇక్కడ లెక్క పెరిగిందా తరిగిందా? ఇక్కడ బీసీలకు సంబంధించి మీరు ఇచ్చింది ఇంక్లూడింగ్ ముస్లిం 51 అయితే మేము ఇంక్లూడింగ్ ముస్లిం మేము ఇచ్చింది 56 చేంజ్, అంటే ఇక్కడ 5% పెరిగింది. అట్లాగే ఓసీలు ఇక్కడ లాస్ట్ లో 21 ఉంటే ఇప్పుడు ఓసీలు 15లో వచ్చారు, అంటే ఇక్కడ ఓసీలు తగ్గినట్టే కదా. ఓసీలు లెక్క ఎక్కువ చేసి చూపించినారంటే అది ఎట్లా లెక్క? ఈ ఓసీలో కూడా 15లో కూడా మనకి ఎంత 3% వరకు ఓసీ ముస్లింలుగా చూపించినటువంటి లెక్క, మిగతా రిమైనింగ్ 12% అన్నది ఇప్పుడు ఉన్నటువంటిది. మినిమం ఉండకుండా ఉంటారా 12%, 10%, 12% ఉంటారు కదా, ఉండరా? అంటే ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు దానికి ఒక సానిడిటీ ఉండాలి. మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎన్ని చెప్పినా కూడా అధికారికంగా నా దగ్గర ఆధారం లేకుండా ఇది నేను చెప్పిందే ఇది కరెక్ట్ అని అంటే అది సరి అయినది కాదు. తీన్మార్ మల్లన్న ఏదైతే వాదన చేస్తున్నాడో, చెప్తున్నటువంటి లెక్కలకి సంబంధించి బీసీ కుల సంఘాలు కూడా ఆల్మోస్ట్ అదే వాయిస్ అదే లైన్ లో మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ లీడర్లు ఏమో ఇప్పుడు సపోర్ట్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ ని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బట్ అందులో కూడా ఇంటర్నల్ గా తీన్మార్ మల్లన్న వాయిస్ నే సపోర్ట్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను బీసీ బిడ్డను, బీసీ సంఘం పార్టీలకు అతీతంగా బీసీల విషయాల పట్ల అంశాల పట్ల మహిళల అంశాలు వచ్చినప్పుడు నేను కొట్లాడేటువంటి దాన్ని. సో ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నా అంటే నా దగ్గర ఏదైనా బేస్ ఆధారం ఉంటే నేను చెప్పాలి. నా దగ్గర బేసే లేదు ఆధారము,
ముందు నా దగ్గర ఏదైనా ఆధారం బేస్ ఉండి దీనికి సానిడిటీ ఉంది, ఈ సానిడిటీ ఉన్న లెక్క కాకుండా ఈ లెక్కకి చాలా వేరియేషన్ ఉన్నది అని చెప్పడానికి నేను చెప్పొచ్చు. కానీ అది లేనప్పుడు నా వాదన ఎవరు వింటారని అడుగుతున్నాను నేను. అయితే ఈ వాదన ఎవరు వింటారు అనుకున్నప్పుడు ఆ వాదనని చాలా బలంగా వినిపించే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కల్లో ఏ పర్సెంటేజ్ తక్కువ ఉంది ఓసీలు వీళ్ళు అనుకున్నప్పటికీ మెజారిటీ మాత్రం వాళ్ళ పదవుల్ని అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికారం చేపట్టేదంతా వాళ్లే, మన బడ్జెట్ ను కూడా వాళ్ళకే కేటాయిస్తున్నారు అనే మాట. అంటే మా మీదే మీరు ఆధారపడి ఉంటున్నారు. ఒక రకంగా బీసీ బిడ్డగా మీరు కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈ మాట చెప్తూ వచ్చారు, బీసీలది రాజ్యాధికారం కావాలి, ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక రకంగా ఇంటర్నల్ గా అయినా మీకు అనిపిస్తుంది ఇప్పుడు మల్లన్న చెప్పే మాటలకి ఆయన చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఆ సానిటీ కోల్పోయినాడు, ఆ విశ్వాసం కోల్పోయినాడు మల్లన్న. ఇప్పుడు ఒకటి చెప్తా మీకు నేను, మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో మీరేంటి అప్పుడు పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కోసమే చేరారు, V6 నుంచి వచ్చి టికెట్ కోసం చేరారు. ఇవాళ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత పార్టీ మీరు ఎన్ని చేసినా, ఎలక్షన్ల ముందు మీరు పార్టీని ఎంత తిట్టి ఎంత ఏం చేసినప్పటికీ కూడా మీకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉన్నోడు కొట్లాడతారు సమాజం కోసం అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అని అంటే యూఆర్ ఏ నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఒక ప్రజాప్రతినిధివి. నువ్వు ఎవరినైనా కలవచ్చు, జరిగేటువంటి అన్యాయం పట్ల నువ్వు ఎవరినైనా నిలదీయచ్చు, నువ్వు ఎవరి దగ్గర కన్నా పోయి ఇది చెప్పి నువ్వు మాట్లాడవచ్చు. కానీ నువ్వు అది ఉపయోగించుకోలేదు. ఎందుకని అడుగుతున్నా, 50 రోజులు సర్వే జరుగుతున్నప్పుడు ఆ సర్వే జరిగే సందర్భంలో నీవు టెక్నికల్ గా చేయాల్సిన అంశాలు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను మల్లన్నని. సో ఇవాళ టెక్నికల్ గా చేయాలంటే ఎవరిని అడగాల? ఆ కమిటీలో నిన్ను 2-3 సార్లు పిలిచారు, మాట్లాడినారు. ఆ సందర్భంలో నీకు ఏదైనా తేడా కనిపిస్తే ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళాలి? లేదు ముఖ్యమంత్రి వినలేదు అనుకుందాం, కాసేపు రాహుల్ గాంధీ దగ్గరికి పోవచ్చు, మరి పార్టీకి అయితే ఇవ్వచ్చు కదా, మరి పార్టీకి ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు మా ఇన్ఛార్జి ఉన్నారు, మా ఇన్ఛార్జి ఆయనతో చాలా మంచిగా ఉంటారు, మరి అలాంటప్పుడు అట్లీస్ట్ ఆ ఇన్ఛార్జి కన్నా మీరు చెప్పుండొచ్చు కదా. అక్కడ కూడా మీరు ఎలాంటి ప్రయత్నం మీరు చేయలేదు. అంటే ఇక్కడ కేవలము మల్లన్న గమనించిన నాకు అర్థమైంది ఏంటంటే, నేను కావాలనుకున్నటువంటి చట్టసభలో నాకు కావాల్సినటువంటి ఎమ్మెల్సీ నాకు వచ్చేసింది. రాజకీయ కోణంలో ఆయన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో బీసీల లీడర్షిప్ వాక్యూమ్ ఉంది, ఇవాళ దీన్ని నేను హైజాక్ చేయాలి అంటే ఈ అంశాన్ని నేను ముందుకెత్తుకోవాలి. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయినట్లయితే 100% వాళ్ళు నాతో ర్యాలీ అవుతారు, నేను ఏదో చేయగలుగుతాను. సో మనం ప్రజల్ని మనం తప్పుదోవ పట్టించేటప్పుడు ఆ ప్రజలకు మనం నమ్మకం కలిగించాలి. మల్లన్న ఎవరైనా ఆ విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి ఉందా? ఎప్పుడు ఏం చెప్తాడో మల్లన్నకి అర్థం కాదు, ఇప్పుడు ఏం చెప్తాడో రేపేం చెప్తాడో ఎల్లుండి ఇంకేం చెప్తాడో అర్థం కాదు. చెప్పే మాటలకి పొంతన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొంతన లేని మాటలు మాట్లాడుతూ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే అది సరైన పద్ధతి కాదు. ఆయన ఎజెండాలో హిడెన్ ఎజెండా ఉందని చెప్పదలుచుకున్నాను నేను, క్లియర్ గా చెప్పాలి. 2 ప్రశ్నలు, హిడెన్ ఎజెండా ఆయనకి ఇంకేదో కోరుకుంటున్నాడు అనేది ఒక మాట అయితే, వాక్యూమ్ ఉంది అంటున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఇదే పని దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు కదా, అప్పుడెందుకు ఏకం కాలేదు? ఇప్పుడెందుకు ఈ వాయిస్ ఇంత బలంగా వినిపిస్తుంది? ఆయన కూడా పోరాడారు కదా. ఇప్పుడు ఆర్ కృష్ణన్న పోరాడి ఆయన పార్టీని ఎంచుకున్నాడు, పార్టీ వైపు లైన్లో వెళ్ళిపోయాడు. ఆర్ కృష్ణని వాళ్ళ బీజేపీలో ఉన్నాడు. ఇవాళ మల్లన్న అనేటువంటి వ్యక్తి నిజంగానే బీసీల గురించి మాట్లాడే తత్వం, బీసీల గురించి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎంతమంది బీసీలు కొట్లాడే బీసీలు నీ వేదిక పైన ఉన్నారో చెప్పు నాకు. మొన్న నువ్వు మాట్లాడే ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంటున్నా నేను. యాక్టివ్ గా కొట్లాడి, ఇప్పుడు బీసీ అనగానే నా పేరైతే యాదకొస్తుందా? ఇందిరా శోభన్ అంటే కొట్లాడుతుంది, సమాజం కోసం నిలబడుతుంది, జెన్యున్ అనేది తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా ఆయన చేసి ఒక్క మీటింగ్ కూడా మాకు తెలియదు, మాకు ఏది లేదు, ఎలాంటి వాటికి ఇన్ఫర్మేషన్. అంటే ఆయన ఏదో చెప్పాలని మా ఇంటెన్షన్ కాదు, అంటే మీకు ఆయన ఒక చిత్తశుద్ధి గురించి చెప్తున్నాను నేను. ఆయన మాట్లాడేదాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఎక్కడ మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను. అంటే ఆయనకన్నా తెలివిగా ఆయనకన్నా ఎక్కువ అదిగా ఉన్నా, ఆయనతో పాటు ఈక్వల్ గా ఉన్నానంటే ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అని నాకు అర్థమైంది మరి దాన్ని బట్టి. కాబట్టి ఒక సమాజం కోసం నువ్వు కొట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సమాజంలో గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని మనము వీక్నెస్ గా తీసుకొని ఎదుటోడిని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తే సరి అనేది కాదు. ఇవాళ నువ్వు మాట్లాడడం వల్ల, నువ్వు చేయడం వల్ల ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ రేపు ఎన్నడూ లేని విధంగా అమ్మ పెట్టదు అడుక్కొనియదు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చేయాల్సినటువంటి అంశాన్ని ఆయన చేయలేకపోవడం వల్ల ఇవాళ మనం చేసాం. మనం చేసినప్పుడు నువ్వు దీనిని ఆసరాగా తీసుకొని కేంద్రం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి బాధ్యతలు నువ్వు ఉన్నావు. అది వదిలేసి ఈ రాష్ట్రం మీద నువ్వు పోరు పెడితే ఎట్లా? సరే నువ్వు కాసేపు అంటే నాకు అర్థమవుతుందంటే ఈయన వెనక పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటుందంటే,
ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలనుకుంటుంది. తను పాగా వేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటిని ఎరవేయాలి. సో ఎరవేయాలంటే ఈ రకమైనటువంటి రాజకీయం నడపాలని ఆయన ఆలోచిస్తున్నా నాకు అర్థమవుతుంది. అంటే మళ్ళీ ఉపయోగించుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ఆయన అవసరమైనప్పుడు ఎవరో ఉండాలి, ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, నడిపిన 4 రోజులు, అదే కదా వాళ్ళకు ఉన్నటువంటిది. అంటే ఆ లైన్ లో భాగంగానే ఇవాళ ఇది జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మల్లనకు చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే, దమ్ము ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవాళ ప్రధానమంత్రి పైన ఒత్తిడి చేయండి, కేంద్రంలో కులగణన చేయమని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరుగుతుంది కదా. మేము చేసినటువంటి లెక్కలు తప్పైతే ఆ రోజు మీరు రీసర్వే చేసినప్పుడు, అంటే ఈ రాష్ట్రంలో కేంద్ర కులగణన మొదలుపెట్టినప్పుడు నీ లెక్క నా లెక్క తేలిపోతుంది. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఈ సమాజం ముందు తల వంచుకుంటుంది, లేదా దాని మూల్యం చెల్లించుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది చేయండి. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలైనా, ఇప్పుడు మాట్లాడే మల్లన్న అయినా, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలని, ఇవాళ ఆర్ కృష్ణ బీజేపీలో ఉండు, మా కృష్ణను ఒప్పియమని చెప్పండి నరేంద్ర మోడీ గారిని. అందరు బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది కదా, మేము కూడా సంతోషిస్తాం. అప్పుడు అయితే న్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు, చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ సెషన్ పెట్టారు, కేంద్రానికి పంపించారు. బట్ సుప్రీంకోర్టు అనేది ఉంది ఇక్కడ. చట్టబద్ధత ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినప్పటికీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఒక ఆమోదం అనేది రావాలి. ఇప్పుడు కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండింది, ఎంత తీసుకొచ్చినారు? మీరు ఏం లెక్కలు చేయకుండానే 10% అని మీరు ఇచ్చారు. అప్పటికి ఆల్రెడీ మన స్లాబ్ 100 ఉంది. 100లో ఉన్నప్పుడు మీరు ఆ 10% తీసుకొస్తే అది కోటా పెరిగిపోయినట్టే కదా. 100 అంటే 50 రిజర్వేషన్లు 50 దాటొద్దు కదా. 50 దాటొద్దు అనుకున్నప్పుడు మరి వాళ్ళు 10 తీసుకురావడం వల్ల 60కి వెళ్ళిపోయినాం కదా. మరి అది ఎట్లా చేస్తారు? ఇది కూడా గట్లే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు టెక్నికల్గా నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు చేస్తే కరెక్ట్ అయింది, నేను చేస్తే తప్పవుతుందా? కాబట్టి నేనంటే పార్టీలకు అతీతంగా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని దానిని శానిటీ కల్పించడం కోసము చట్టసభల్లో అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఒక చర్చ పెట్టారు. ఆ చర్చలో కూడా మీరు కూర్చోకుండా బయటకు వెళ్ళిపోయారు. ఆ చర్చలో కనీసం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దానికి ఎక్కడైనా వాళ్ళు ఇచ్చారా? ఎస్, మేము చేసినటువంటి లెక్కలకి మేము కేంద్రంలో కూడా చేయమని చెప్పేసి, దేశవ్యాప్తంగా చేయమని చెప్పేసి మేము ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తున్నామని ఒక రెజల్యూషన్ చేస్తే దాంట్లో మీరు ఆ రెజల్యూషన్లో మీరు ఉన్నారా? వెళ్ళిపోయారు వాకౌట్ చేసి. అంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని అనుకోవాలా? మనకి న్యాయం జరుగుతుంది, సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి గారు సోషల్ జస్టిస్ డే అని చెప్పారు. మెజారిటీ కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి వీళ్ళెంత వాయిస్ వినిపించినప్పటికీ అది చేరదు, అక్కడ రీచ్ అవ్వాల్సిందంతా గోల్ అనేది రీచ్ అవ్వదు. బట్ ఇక్కడ మీరు అన్నటువంటి ఈ మాటను బట్టి ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు మల్లన్నను అనుకున్నప్పుడు అంత ఈజీగా అలా లొంగిపోతారా? ఎందుకంటే ముందు నుంచి ఆయన కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక గ్రూప్ అయినా బయటకు వెళ్ళినప్పుడు ఆయన రేపడో కుంపటి పెట్టి ఇంకేదో పని చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈయన ఒక దానికి అదిగా పని చేస్తున్నప్పుడు కొద్ది మందిని, ఇప్పుడు డబ్బులు బోల్డ్ ఉన్నాయి మల్లన్న కాడ, పైసలు ఏం తక్కువ లేవు కదా, మస్తు సంపాదించిండు. అవన్నీ పైసలు ఖర్చు పెట్టేసి తల ఆయన డబ్బులు ఇచ్చేసి మీరు పోటీ చేయండి బై నేను చేస్తానని చెప్పినప్పుడు ఆయన కొంత ఓట్ షేర్ ని తీసుకోవడానికి కూడా ఒక అవకాశం వస్తుందేమో. సంపాదించాడు అది ఆయనకి తెలియాలి, ఈ సమాజానికి అందరికీ తెలుసు ఆయన ఎలా సంపాదించాడు, ఏం చేశాడని. ఛాయ కోసము నాకు డబ్బులు ఏంటి అని చెప్పేసి అడిగిన దగ్గర నుంచి అలా మల్లన్న ఏ రేంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎదగాల బిడ్డలు అందరూ కూడా కాదనట్లేదు. కానీ ఆ ఎదిగే క్రమం కూడా ఆ 10 మంది మనం హర్షించే విధంగా ఉండాలి, అంతే తప్ప మనము అందరి బాటలోనే మనం పోతూ విమర్శలు చేస్తూ ఎంత ఎదిగినా ఒదిగే క్రమంలో ముందుకెళ్ళాలి తప్ప ఏదొస్తే అది మాట్లాడగలుగుతాను, నేను ఏదంటే అది చేయగలుగుతా అన్నది సరి అనేది కాదు. ఎందుకంటే నేను కూడా ఎదగాలని కోరుకుంటా, కానీ ఆ ఎదిగే క్రమంలో కింద ఉన్న వాళ్ళందరూ చంపే ప్రయత్నం చేస్తే అది సరి అనేది కాదు. అయితే ఆయనే డబ్బు సంపాదించాడు, అంతగా కావాలనుకుంటే ఆయనకు డబ్బులు ఇచ్చి మరీ నిలబెడతాడు అనుకున్నప్పుడు ఇంకొక పార్టీ సపోర్ట్ ఆయనకి ఎందుకు? బీజేపీ వాళ్ళు ఇన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ని కాదని ఇంకో పార్టీ అంత ఈజీగా ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు. బట్ వాళ్ళ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్ బ్యాంకు కొంత చీల్చడం కోసం పనికొస్తారు, అంతే కదా. అంతకు మించి ఇంకేం చేస్తారు వాళ్ళు ఈ టైంలో? ఇప్పుడు ఏం జరిగేది లేదు, మా ప్రభుత్వానికి డోకా లేదు, 5 సంవత్సరాల్లోకి బ్రహ్మాండంగా జరుగుతుంది. సో బీసీ అనే వాక్యం ఈ దేశంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది. దానిని ఎరగా వేసుకొని వాళ్ళ బలహీనత ఆసరా చేసుకొని వాళ్ళు ఎదగడం కోసం ఉపయోగించుకుంటారన్న బాధ మాత్రం నాకుంది. ఎందుకనంటే జెన్యున్గా బీసీల కోసం కొట్లాడండి, మేము హర్షిస్తాం, మా సపోర్ట్ కూడా మీకు ఇస్తాం. కానీ జెన్యున్గా బీసీల కోసం కొట్లాడకుండా మీ రాజకీయ అస్తిత్వం కోసము, మీ స్వార్థం కోసము బీసీలను వాడితే మాత్రం సహించేది లేదని మాత్రం గుర్తు చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, ఇప్పుడు మా జాజుల సీనాని ఉన్నాడు,
ఈనో వెల్, ఆయనకు అన్ని తెలుసు, ఏం జరుగుతుందన్నది తెలుసు. మరి అలాంటప్పుడు జాజుల సీనన్న కూడా 50 రోజులు సర్వే మనకు టైం ఇచ్చినప్పుడు ఆ సర్వే టైంలో కానీ ఆయన పేరు నమోదు చేసుకోలేదట. ఆయన పేరు నమోదు చేసుకోలేకపోతే మా సీనన్నకి ఏదో చెప్పాలా? ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ గారు కనీసం మా సర్వేలో కూడా వాళ్ళు వాళ్ళ పేరు నమోదు చేసుకోలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పారు సర్వేలో పార్టిసిపేట్ కాని వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు సమాజం బాధ్యత, ఇక్కడే కదా ఒక సమాజంలో మన బాధ్యత కదా. మీ జాజుల సీనన్న ఒక బీసీ బిడ్డ, ఆయన కాంగ్రెస్ లీడర్, చాలా ముందు నుంచి ఇందులో పాలిటిక్స్ లో ఉన్నారు. నిజంగా బీసీల కోసం న్యాయం జరగాలి అనుకున్నప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ కదా. ఎస్, నేను పార్టిసిపేట్ చేయాలి, నా వివరాలు నేను ఇవ్వాలని ఆయనంతటా ఆయన అనుకోవాలి కదా. ఆయన ఎందుకు అనుకోలేదు? మీరు అన్న మాట ఇప్పుడు ముందుకు రావాలి అనుకున్నప్పుడు మల్లన్న ఒక అడుగు ముందుకేశాడు, అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి పని వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? అందుకే ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన యంగ్స్టర్ గా ఉన్నాడు, మల్లన్న యంగ్స్టర్ గా ఉన్నాడు, ఆయనకు పొలిటికల్ అంబిషన్ ఆయనకు ఉంది. ఆ పొలిటికల్ అంబిషన్ లో ఏదో చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఎలాడాలనుకుంటున్నాడు. అవుతా అది మంచి అవుతుందా చెడు అవుతుందన్నా కూడా ఆయన ఆలోచించుకోవట్లేదు. సో ఆ లైన్ లో భాగంగానే ఆయన ఎడబోర్లో పడతాడు అని మాత్రం చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో. బట్ ఏదని అనుకున్నా కూడా అన్ని సందర్భాలు ఒకే రకంగా ఉండవు, అన్ని సమయాలు ఒక రకంగా ఉండవు. మన దగ్గర నిజంగా ఆధారాలు ఉండి ఆధారాల బేస్లో ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఎవరైనా బిలీవ్ చేస్తారు. అవేమి లేకుండా ఎస్ మీరు అన్నట్టుగా పార్టీలో కొంత మనకు రావాల్సినటువంటి వాటా ప్రాపర్గా దక్కట్లేదు, కొంత నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు నీ గొంతు ఇప్పు, అది విత్ ఇన్ పార్టీలో ఇప్పు, దాని గురించి మాట్లాడు. ఈ సమాజం కూడా హర్షిస్తుంది. మనం దాచినంత మాత్రాన దాచుకోదు కదా. మనం దాచినంత మాత్రాన ఈ సమాజం తెలియకుండా ఉండదు కదా. పార్టీలో జరిగే అటువంటి విషయాలని మనము ఇంటర్నల్ గానే మాట్లాడుకోవాలి. అది పార్టీ లైన్. నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం బయటకు వెళ్ళిపోవాలి, రిజైన్ చేసి బయటకు వెళ్ళాలి. నీ స్వేచ్ఛ నీ వాక్ స్వేచ్ఛను నువ్వు మాట్లాడొచ్చు. అది నీ వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటోడి యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండొద్దు కదా. వాళ్ళు ఇష్టంగా మాట్లాడదు కదా. మరొక కమ్యూనిటీ గురించి ఆయన మాట్లాడాడు, అలా మాట్లాడొచ్చా? 2 కమ్యూనిటీల గురించి అట్లా మాట్లాడొచ్చా? ఎవరైనా సరే మాట్లాడొచ్చా? ఈ సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ వాళ్ళు చేసే తప్పుని ఎత్తి చూపు ఈ సమాజానికి. కానీ వాళ్ళని ఆ రకమైనటువంటి నీచమైన పదాలు ఉపయోగించి మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు కదా. అంటే ఫస్ట్ ఎవరో ఒక కామెంట్ ఇలాంటి కామెంట్ చేశారు కాబట్టి మనము అదే కామెంట్ చేసిన పోరుడు అనామకుడు, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఇంకెవరో కాదు. అట్లా చేసినప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ రాయి వేస్తే ఆ రాయి పట్టుకొని ఏమవుతుందని ఆయనకు తెలుసు. ఆయన క్లియర్ ఇంటెన్షన్ లో ఉన్నాడు, ఈ పార్టీ నన్ను సస్పెండ్ చేయాలి, నేను బయటికి పోవాలి, నేను ఇంకో పని చేయాలని ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. క్లియర్ గా సస్పెండ్ చేయలేదు, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద సభ జరిగింది, అంత భారీ కామెంట్, అసలు ఎవరు చేయనంత కామెంట్, ఎక్స్పెక్ట్ చేయని కామెంట్ ఆయన చేసిన తర్వాత రోజుల తరబడి ఒక నిర్ణయం తీసుకొని షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సస్పెండ్ చేయలేదు. బట్ ఇప్పుడు మల్లన్న మాత్రం ఎప్పుడు కూడా పార్టీలు సస్పెండ్ చేయవు. ఫస్ట్ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎందువల్ల నువ్వు దీన్ని మాట్లాడవు, అది ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే కంటిన్యూ చేస్తారు, లేదనుకుంటే సస్పెండ్ చేస్తారు. సో ఎట్ ఏ టైం సస్పెండ్ చేయరు. కాబట్టి ఆ ప్రాసెస్ లో భాగంగానే ఇన్ఛార్జి గారు లేకున్నారు లోకల్లో, కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఆమెతో ఏం జరిగిందని పార్టీలో డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎస్, షోకాజ్ నోటీస్ తర్వాత ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక రాజీనామా చేయాలి, అటు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయాలి అనే దాంతో పాటుగా బీసీ పార్టీని పెట్టబోతున్నారు. తొందరలోనే ఒక బీసీ పార్టీ తెలంగాణలో రాబోతుంది అనే మాట ఎంత స్ట్రాంగ్గా అయితే వినిపిస్తుందో, నెక్స్ట్ కాబోయే సీఎం తీన్మార్ మల్లన్న అనే మాట కూడా అంతే స్ట్రాంగ్గా ఎందుకు వినిపిస్తుంది? ఇప్పుడు అది ఏమంటారు, మానిపులేటర్లో మాట్లాడుతారు, ఏమంటారు కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు తప్ప దాంట్లో ఎలాంటి అది లేదు. మల్లన్న మీరు ఒక గుర్తుపెట్టుకోండి, మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు మల్లన్న గెలుపు అది గెలుపుగా చాలా మంది రిసీవ్ చేసుకోలే. ఎందుకు? అసలు అతని పైన ఎంత వ్యతిరేకత ఉన్నది, ఎంతమంది అతన్ని వ్యతిరేకించున్నారు, ఏమేం చేస్తున్నారు దానికి. సో ఒక పెద్ద ఎత్తున అతని పైన ఒక నెగిటివ్, ఒక లాస్ట్ మినిట్లో ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు మల్లన్న. అది కూడా ఈ సమాజం చూసింది. నేను ఏమన్నా అంటే ఆయన నేను ఇది జరిగిపోతుంది ముఖ్యమంత్రి అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే సంతోషమే, కానీ ఆ దిశగా మన వెంట ఎవరున్నారు, ఏం సాగుతుందని కదా. రాజకీయం అంటే ఈజీ కాదు కదా. సో ప్రజలని ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన ప్రజలు 100% మనకు ఓటేస్తారు. ఇప్పుడు నేను గౌడ కమ్యూనిటీని, నా కమ్యూనిటీ వల్ల నాకే 100% ఓట్ అయ్యారు. ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తారు ఓట్ బ్యాంక్ వచ్చినప్పుడు. బీసీలందరూ బీసీలకు ఓటేస్తే మనం ఎప్పుడో రాజ్యాధికారంలో ఉంటుంటుంది. అది కాదు కదా. అట్లాంటప్పుడు ఓట్ బ్యాంక్ వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్ పర్సన్ లో డిఫరెంట్ గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ
నయానా భయానా అధికారం కావాలనుకున్నప్పుడు తన యొక్క అన్ని కుయుక్తులను అన్ని పన్నాగాలు చేస్తుంది. సో నెక్స్ట్ ఈ రాష్ట్రంలో అది తను చేయాలనుకున్న వాటికి మెల్లమెల్లగా ఒక్కొక్కరిని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ మూవ్ ఆన్ అవుతుంది. మీకు దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఇస్తాను నేను. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది. సుప్రీంకోర్టు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఇమీడియట్ గా అదే రోజు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ ప్రక్రియను అంతా కూడా చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి కోసం ఇవాళ పెట్టింది. సో ఇవాళ దీనికి పూర్తి బాధ్యతగా దామోదర రాజనరసింహన్ ఒక మంత్రిగా ఆ జాతి బిడ్డగా దాన్ని న్యాయం చేయడం కోసము ఆయన ఎంత చేయాలో. టీడీపీ హయాంలో 7% ఉంది, ఇవాళ వాళ్ళకి 9.8% వచ్చింది. అంటే పెరిగింది కదా వాళ్ళ లెక్క. పెరిగినప్పుడు దాన్ని కూడా మందకృష్ణన్న బయటికి వచ్చి ఆయన పోరాటాలు చేశాడు. మందకృష్ణన్న కాదనలే మనం, కానీ దాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ దామోదర రాజనరసింహ మోసం చేశాడు, ఆయనని బర్తరఫ్ చేయండి, తీసేసేయండి, వేరే 2 దళితులకు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే దీని లైన్ ఏమున్నదని అర్థం చేసుకోవాలి మనం. ఆయన కూడా మీ జాతి బిడ్డే కదా, ఆయన న్యాయం చేశాడు. కింద అట్టడున ఉన్నటువంటి వాడికి కూడా అవకాశం కల్పించాడు. డక్కలి అనేటువంటి ఒక కమ్యూనిటీకి వాళ్ళని కింద గ్రూప్లో ఉంటే పై గ్రూప్కి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళు బెనిఫిట్ పొందినారు. అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఏకసభ్య కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాని తీర్పు మేరకు ఇవన్నీ నిర్ణయాలు జరిగినాయి. ఒక రేవంత్ రెడ్డి గారు లేదంటే దామోదర రాజనరసింహ నిర్ణయాలు చెయ్యలే. కానీ ఇవాళ బయటకు వచ్చి అన్న మాట్లాడుతుందంటే అన్నలో పూర్తిగా ఒక పొలిటికల్ లైన్ అందులో దాగి ఉన్నది. అది భారతీయ జనతా పార్టీ లైన్ అనేది అందరికి అర్థమైపోతుంది. కాబట్టి మీరు చేసిన పోరాటాలు ఇంకొకరికి మీరు ఇవ్వడం ద్వారా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారు. ఆయన వ్యక్తిత్వం అంటే ఇక్కడ 2 పాత్రలు పనిచేయబోతున్నాయని చెప్పదలుచుకున్నా మీకు. ఒక వైపు నుంచి మందకృష్ణన్న, ఇంకొక వైపు నుంచి తీన్మార్ మల్లన్న, వీళ్ళిద్దరిని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏదో చేయాలన్న ఆలోచనలో ఉన్నారనేది నాకు అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, అంత ఈజీగా ఒకరిని నమ్మే పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన కలలు అన్నట్టుగా అంత ఈజీగా ఈ రాష్ట్రంలో తన కాషాయము ఉండడానికి నిలబడుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ టర్మ్ వాళ్ళకి అవకాశం ఉండింది, ఆ టర్మ్ ఉపయోగించుకోలే. ఇంకేమి ఇప్పుడు ఉపయోగించారు? 10 సంవత్సరాలు దేశంలో ఉన్నారు. ఈసారి వచ్చి కూడా ఈ దేశ ప్రజలకు ఏం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? తెలంగాణ ప్రజలు మీరు నమ్మరు అని చెప్పినప్పటికీ కూడా కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు మాత్రం ఇదే డౌట్ను వ్యక్తం చేస్తున్నారు కదా, ఎందుకని తగ్గింది, ఎందుకని ఈ లెక్కల్లో తేడాలున్నాయి, తప్పులు తడకగా ఉంది అనే మాట తీన్మార్ మల్లన్న అన్న మాటే వాళ్ళు అంటున్నారు కదా. సో ఈ డౌట్ మీకు కూడా ఉండి ఉంటుంది ఇంటర్నల్గా, ఏమైంది అనేది. నిజంగానే రాజ్యాధికారం కాకపోయినా కనీసం ఒక అవకాశాలు, కులగణన సర్వే చేపట్టింది అంతే కదా, రాజ్యాధికారం రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు రావాలి అనే మాట, ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎన్నికవ్వాలి అనే మాట. సో ఆ డిమాండ్కు ఏం చేయాలంటారు? ఒక తీన్మార్ మల్లన్న ఒక పావుగా వాడుతున్నారు, లేకపోతే ఆయన్ని ఒక అవసరాల కోసం బీజేపీ వాడుకుంటోంది అనుకున్నప్పుడు ఏం జరగాలి, ఏం చేస్తే బాగుంటుందని మీరు సజెషన్ ఇస్తారు? ఇప్పుడు అందరం చేయాల్సిందల్లా ఒకటే, ఈ రాష్ట్రంలో లెక్క మీరు తప్పని మీకు నమ్మకం లేదు కదా, విశ్వాసం లేదు కదా. మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా, ఎందుకంటే నా దగ్గర ఆధారం లేదు. ఇంకొకటి, ఇది లెక్క తప్పని చెప్పడానికి నా దగ్గర బేస్ లేదు కదా. ఇప్పుడు 50 రోజుల సమయం ఇచ్చినప్పుడు 50 రోజుల తర్వాత వచ్చిన లెక్కను అది ఎవరు చేశారు? పార్టీ ఆఫీస్ చేయలే, పార్టీలో ఉన్న కార్యకర్తలు చేయలే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేశారు. అధికారులు చేసిన లెక్కను నేను ఎలా తప్పుపట్టాలని అడుగుతున్నా. నా దగ్గర ఏమున్నది ఆధారం అని అడుగుతున్నాను నేను. సో గతంలో నా దగ్గర ఇంత లెక్క ఉంటే ఇంత వేరియేషన్ తగ్గిపోయిందని నేను చెప్పడానికి నా దగ్గర ఆధారం ఏదని అడుగుతున్నాను నేను. కేసీఆర్ చేసిన లెక్క బయట పెట్టకపోవడం ఒక రకమైన తప్పైతే, ఇవాళ కేంద్రం తన కులగన్న చేయకపోవడం రెండో తప్పైతే, ఇవాళ ఈ రాష్ట్రం చేసినటువంటి విషయాన్ని కూడా దానిని డైజెస్ట్ చేసుకోలేక ఎక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుందో, కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందో అని ఇవాళ కుట్రలు పన్నే పని వీళ్ళందరూ చేస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. నేనైతే ఒక బీసీ బిడ్డగా నేను చెప్తా, కవిత గారు, ఒక బీసీ బిడ్డగా నేను ఒక మాట చెప్తా. నా గురించి ఆలోచించిన వాడు లేడు ఇప్పటి వరకు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచించిన తర్వాత నా లెక్క ఏందో తేల్చిండు. రేపటి నుంచి నా వాట ఏందో తేల్చుకోవాలి నేను. నువ్వు నా వాటాలో భాగంగాను అడుగుతున్నా నేను. ఆ భాగం కోసం కొట్లాడు, అది వదిలేసి ఇవాళ జరిగిన దాంట్లో ఇది లెక్కనే తప్పున్నది, ఇది కానే కాదంటే ఎవడన్నా కోర్టుకు పోతే ఉన్నది కూడా వీక్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామని అడుగుతున్నా నేను. చేసిన దాన్ని కూడా చట్టబద్ధత కల్పించినాక కూడా ఇది శానిటీ లేదంటే ఎస్, నీకు అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసము ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నిగ్గది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఇవాళ కులగన్న చేయమని చెప్పు. అప్పుడు నీకు లెక్క వేరియేషన్ తెలిసిపోతుంది. నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేసింది, మనం తప్పుదారి పట్టించిందని అప్పుడు ఈ సమాజానికి అర్థమవుతుంది. అప్పుడు సమాజం ఏం చేయాలో ఆలోచించుకుంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము రేపు రాబోయే రోజుల కోసము కొన్ని పనులు చేస్తారు కదా. సో అందులో భాగంగానే ఇవాళ కొన్ని పనులు జరిగినాయి. మీరు అనుకున్నట్లయితే ఇవాళ కులగన్న అన్నది మెచ్చుకోవాల్సింది.
ఎస్సీ వర్గీకరణ మెచ్చుకోవాల్సిందే. బీసీల వాటా ఎవరు తేల్చింది? ఇవాళ ఈ ప్రభుత్వం తేల్చింది. ఇది మనం మెచ్చుకోవాల్సిందే. సో ఇదంతా వదిలేసి ఇవాళ ఏమంటారు, యుద్ధం చేయాల్సిన కాడ యుద్ధం చేయకుండా కాడ ఎత్తేసి నాకు నచ్చింది మాట్లాడతా, నేను నచ్చింది చేసుకుంటా అంటే అది సరైనది కాదు. ఇప్పుడు నీ చేతిలో ఏముందో నువ్వు అదే చెయ్యాలి. నీ చేతిలో లేని దాని గురించి అంటే దీని వెనుక నీ యొక్క ప్రయోజనాలు వేరుగా ఉన్నదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. నీ దగ్గర ఆధారం లేకుండా ఏలాడితే ఎంతసేపు ఏలాడతావు? వ్యక్తిగత ప్రయోజనం కోసమే తీన్మార్ మల్లన్న అలా 100%. మల్లన్నకు ప్రయోజనం లేనిది ఏ పని చేయడు. మీరు రాసి పెట్టుకోండి. మల్లన్నకు వ్యక్తిగతంగా ప్రయోజనం లేని పని ఆయన ఏ పని చేయడు, ఎవరి గురించి మాట్లాడు. అక్కడ ఏదో ఉంటే తప్ప మల్లన్న అడవుతాడు. మేము పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటామండి, పొద్దున్న లేస్తే కొట్లాడుతున్నాం ఒక ఎడ్యుకేటెడ్గా ఉమెన్గా. మరి మేము ఎందుకో ఇన్ని కోట్లు సంపాదించలేదు? మల్లన్న అన్ని కోట్లు ఎట్లా సంపాదించినాడు, ఏం కష్టం చేసినాడు, ఏం బిజినెస్లు చేసినాడు చెప్పండి. మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆయన ఆస్తుల మీద నాకు అది లేదు. బట్ మనం చేసేటువంటి పనిలో ఆ ప్రయోజనాల దృష్ట్యా మీరు చేసే పనులను బట్టే మన యొక్క క్యారెక్టర్ గురించి. ఇందిరా శోభన్ అంటే ఎవరైనా తప్పు పడతారా? నా గురించి ఎవరైనా అవినీతి గురించి మాట్లాడతారా? చెప్పండి మీరు. కాబట్టి మల్లన్న కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎదుగు, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నేను ఎవరు కాదన్నారు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. సో ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం మనం కోల్పోయిన తర్వాత జనాలను రెచ్చగొట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలనుకుంటే మాత్రము ఈ సమాజం మిమ్మల్ని క్షమించదని మాత్రం తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో బీసీలకు రావాల్సినటువంటి వాటాలో మీరు కనుక ఇవాళ కిరికిరి పెట్టి దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రేపు వచ్చేటువంటి దాంట్లో మళ్ళీ ఇంకింత మనము ఎప్పుడు చూసినా వీళ్ళకి ఇదే పరిస్థితి, బీసీలు కొట్లాడుకుంటారు తప్ప అనుభవించడం తెలియదని మరొకసారి ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రాష్ట్రంలో. ఎస్ ఇందిరా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం భవిష్యత్తు ఏమవుతుందనేది. థ్యాంక్ యూ అండి.